హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాపిక్ ఏంటంటే స్కాటర్. స్కాటర్ మీనింగ్ ఏంటి అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రాబ్లీ వెదజల్లడం అలా వస్తుంది తెలుగులో. సో ఒక ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేసి, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో ఒక 20 బాల్స్ ఒక సర్ఫేస్ మీద మీరు ప్లేస్ చేయాలంటే ఒక బాల్ని క్రియేట్ చేసి 20 టైమ్స్ డూప్లికేట్ చేయడం కంటే ఈ స్కాటర్ ఆబ్జెక్ట్ ద్వారా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని ఒక సర్ఫేస్ పైన ర్యాండమ్గా, లేదంటే ఈవెన్గా, లేదంటే వర్టెక్స్ పైన ఇలా ఆ ఆబ్జెక్ట్ యొక్క ట్రైపాలజీ, ఆబ్జెక్ట్ యొక్క అల్గారిథం, లేదంటే దాని యొక్క సెగ్మెంట్స్ని బేస్ చేసుకొని స్కాటర్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మనం చూద్దాం. సో మీకు నచ్చిన ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మీరు ఫస్ట్ క్రియేట్ చేయండి. నేను టాప్లో ఏది తీసుకుందాము, సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బాక్స్ తీసుకుందాం ఫర్ టైం బీయింగ్. ఓకే, ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ చూడంగానే ఇదిగోండి, ఇది బాక్స్. మరి ఎప్పుడైతే మీరు ఇక్కడ షేడెడ్ మోడ్లోకి వెళ్ళి F4 ప్రెస్ చేస్తారో దీని యొక్క విడ్త్, హైట్ అవి మనం మార్చుకోవచ్చు. సే ఒక 10 తీసుకున్నాను, విడ్త్ వచ్చి ఒక 1 తీసుకున్నాను, హైట్ వచ్చి ఒక 50 తీసుకుందాం. ఓకే, సో ఈ హైట్ సెగ్మెంట్స్ నేను ఒక 16 తీసుకుందాం. దీనికి నేను బెండ్ ఇస్తాను. ఓకే, బెండ్ లేదంటే లాటిస్ ఇద్దాం. ఇంకా లాటిస్, ఈ లాటిస్లో 0.25, దీన్ని కూడా 0.25, ఏదో ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను. సో ఈ బాక్స్కి దీని యొక్క విడ్త్ నేను 0 చేశాను అనుకోండి, ఇలా వస్తుంది. అది డైరెక్ట్గా ఇది ప్లెయిన్ లాగా వచ్చేసింది అది. ఓకే ఫైన్. దీనికి మీరు బెండ్ ఇచ్చారనుకోండి, ఎంత, ఒక 15 డిగ్రీస్ ఇద్దాం, లేదంటే 30 డిగ్రీస్ ఇద్దాం. ఇది బెండ్. మీరు ఇంకా ట్యాపర్ ఇచ్చారనుకోండి, అంటే ఇవన్నీ మీరు ఇంతకుముందు చూసారు కాబట్టి ఇలా ఒక మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ అని తెలియడం కోసం ఇది చూడండి, ఇది ఎలా వచ్చిందో. ఓకే, ఇది ట్యాపర్ ఉంది. దీంట్లో ఏముంది, ఒక ట్యాపరు, ఒక బెండ్, ఒక లాటిస్. వీటిల్లో లాటిస్ తీసేస్తే ఇలా వస్తుంది, బెండ్ తీసేస్తే ఇలా వస్తుంది, ట్యాపర్ తీసేస్తే ఇలా వస్తుంది. 3 అప్లై చేయడం వల్ల మనకు ఓవరాల్ ఆబ్జెక్ట్ ఇలా వచ్చింది. ఓకే ఫైన్. ఇక్కడ నేను ఒక సింపుల్ బాటమ్ సైడ్ ఒక ప్లేన్ తీసుకొని, ఈ ప్లేన్కి ఈ సెగ్మెంట్స్ 4 కాకుండా ప్రాబ్లీ ఒక 12 తీసేసుకుందాం, బాగుంటుంది. ఫైన్. ఈ G ప్రెస్ చేస్తే గ్రిడ్ అనేది ఆఫ్ అయిపోయింది. సో ఇది బేసిక్ ఆబ్జెక్ట్. అంటే ఈ ఆబ్జెక్ట్ ఈ సర్ఫేస్ పైన నాకు ర్యాండమ్గా స్కాటర్ చేయాలి. ఏ ఆబ్జెక్టు ఇది, దేనిపైన, దీనిపైన, అంటే ఇది ర్యాప్ అవ్వాలి దీనిపైన. సో ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, ఈ ఆబ్జెక్ట్ దీనిపైన స్కాటర్ అవ్వాలి. సో సెలెక్ట్ ఈ ఆబ్జెక్ట్, మనం డైరెక్ట్గా కాంపౌండ్లోకి వెళ్ళిపోయి స్కాటర్, ఇక్కడ పిక్ డిస్ట్రిబ్యూట్ ఆబ్జెక్ట్ అని ఉంది. ఈ నా మౌస్ పాయింటర్ మీరు చూస్తే దీన్ని సెలెక్ట్ చేసి దీనిపైన క్లిక్ చేయాలి. అంతే. ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలి అనే దానికి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. డూప్లికేట్, నాకు ఒక 12 కావాలి, చూడండి 12. లేదు, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇంకా ఇచ్చాడు. ఇక్కడ పర్పెండిక్యులర్ అని ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఈ F4 ప్రెస్ చేస్తే ఇలా వచ్చింది. ఇదే మీరు కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఇది వాల్యూమ్ బేస్ అని ఒకటి ఇచ్చాడు. ఓకే, ఇది వాల్యూమ్ బేస్. ఇది ఫేసెస్ అని ఒకటి ఇచ్చాడు. ఇది ఆల్ ఎడ్జెస్ అని ఒకటి ఇచ్చాడు. అలాగే వర్టెక్స్ అని ఒకటి ఇచ్చాడు. అలాగే అలాంగ్ వర్టెక్స్ అని ఇచ్చాడు. ర్యాండమ్ ఫేసెస్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఆల్ మిడ్ పాయింట్స్ అని ఇచ్చాను. ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలి అవి ఇక్కడ మనకి కంట్రోల్ ఉండదు. ఈ స్కేలింగ్ అనే ప్రాపర్టీస్ మనం తగ్గించుకోవచ్చు. ఓకే, సో స్కేలింగ్ ఎంత కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇచ్చాను అనుకోండి, ఇది 25. ఓకే, ఇలాంటి కాంప్లెక్స్ డిజైన్స్ మనం చెయ్యాలి అంటే చూడండి, ఈ కాంప్లెక్స్ డిజైన్స్ చెయ్యాలి అంటే ఈ వర్టెక్స్, చావోస్, యానిమేటెడ్ ఆబ్జెక్ట్, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ మిగతా ప్రాపర్టీస్ అన్నీ మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ట్రై చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఇదే స్కాటర్ని ఇంకొక విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఈసారి నేనేం చేస్తున్నానంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్పియర్ తీసుకుంటున్నాను, అలాగే ఒక సింపుల్ కోన్ తీసుకుంటున్నాం ఎక్కడ, ఈ లెఫ్ట్లో. ఓకే ఫైన్. సో ఇలా కూడా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను మాడిఫైలోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ ఈ రీల్ షేడెడ్ మోడ్లోకి వెళ్ళి దీనికి నేను ఒక సింపుల్ యానిమేషన్, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ దీనికి బెండ్ అనే ఒక ప్రాపర్టీ ఇద్దాం. బెండ్ యానిమేషన్ ఆన్ చేశాను. సో ఈ 50కి వచ్చేలోపు ఇది 180 డిగ్రీస్ బెండ్ అవ్వాలి. మళ్ళీ ఈ 100కి వచ్చేలోపు ఇది 0 డిగ్రీస్ బెండ్ అవ్వాలి. చాలు. ఓకే, యానిమేషన్ ఆఫ్ చేద్దాం. ఒక్కసారి టచ్ చేయండి, ఇది నిజంగా బెండ్ అవుతుందో లేదో. సింపుల్ ఒక టైల్ లాగా మూవ్ అవుతుంది. కానీ అది ఇంకా స్మూత్ కావాలంటే సొల్యూషన్ మీకు ఇప్పుడే చెప్పాను. ఈ కోన్లో
ఈ హైట్లో 5 ఉన్నాయి, ఇవి ఈ 16 సెగ్మెంట్స్ చేస్తే ఇది ఇంకా నీట్గా వస్తుంది ఇట్లా. ఓకే ఫైన్, ఎక్సలెంట్. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక 30 degrees, సో దీన్ని ఒకసారి ప్లే చేసి చూడండి. ఇప్పుడు అంటే ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే బేసిక్గా ఒక కోను, ఒక స్పియర్ ఉంది. ఓకే ఫైన్, ఈ స్పియర్ రేడియస్ ఇంకా పెంచాలి, సో ఒక 50 పెట్టుకోవచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఈ యొక్క కోన్ని ఈ పర్టిక్యులర్ స్పియర్కి స్కాటర్ చేయాలి. సో సేమ్ 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ సెలెక్ట్ కోన్, సెకండ్ కాంపౌండ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి, స్కాటర్ అనే ఒక బటన్ ఆన్ చేసి పిక్ డిస్ట్రిబ్యూట్ ఆబ్జెక్ట్ దీన్ని సెలెక్ట్ చేయాలి. మరి ఎన్ని డూప్లికేట్స్ కావాలి అంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. నేను వర్టెక్స్ అనేది సెలెక్ట్ చేశాను, ఇది చూడండి ఎలా వచ్చింది. ఓకే, చాలా ఇన్నోవేటివ్ కాంప్లెక్స్ షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ప్లే చేస్తే చూడండి ఎలా వచ్చిందో. సో ఎప్పుడైతే మీరు దీన్ని ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తారో ఇలా ప్లే అవుతుంది. ఒక కాంప్లెక్స్ యానిమేటెడ్ ఆబ్జెక్ట్గా క్రియేట్ అయింది. మరి ఇంతేనా అంటే లేదు, అంటే ఇది బేసిక్ లాజిక్. స్కాటర్ని యూజ్ చేసి మనం చాలా చాలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్ ప్లేన్, ఈ ప్లేన్కి ఇంకొక మీకు నచ్చిన ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఏఈసి అనే ఒక పర్టికులర్ కేటగిరీలో ఫాయిలేజ్ అంటే రెడీమేడ్గా ట్రీస్ ఉంటాయి, ఇది ట్రీ. ఓకే, ఇది చూడండి చాలా పెద్దగా ఉంది ట్రీ ఇది. ఓకే, సో ఈ ట్రీలో దీని యొక్క సైజుని నేను 100 పెడుతున్నాను. ఓకే ఫైన్. సో ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఈ ట్రీ కూడా నాకు ఈ సర్ఫేస్లో ర్యాండమ్గా డూప్లికేట్ అవ్వాలి. సెలెక్ట్, మాడిఫై, ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండెడ్ కాంపౌండ్లోకి వెళ్ళి స్కాటర్, పిక్, దీనిపైన క్లిక్ చేశాను. మరి ఎన్ని కావాలి? ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వర్టెక్స్ అంటే ఇలా వస్తుంది, ఎడ్జెస్ అంటే ఇంకో రకంగా వస్తుంది, అలాగే మిడ్ పాయింట్స్ అంటే ఒక రకంగా వస్తుంది. ఓకే ఫైన్, ఇది చూడండి ఒక సింపుల్ ల్యాండ్స్కేప్ లాగా మనకి తయారైంది. ఇలా ఎన్నో ఇన్నోవేటివ్గా మనం ఈ స్కాటర్ని యూజ్ చేసి ఒక డిఫరెంట్ యానిమేటెడ్ ఆబ్జెక్ట్, స్టాటిక్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. బట్ మీకు ఒకసారి ఈ కాన్సెప్ట్ తెలియాలి. స్కాటర్లో ఏ ఆబ్జెక్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, దేనికి ర్యాప్ చేయాలి, నెక్స్ట్ డూప్లికేట్ చేసేటప్పుడు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ పారామీటర్స్ తెలియాలి. అంటే అలాంగ్ ఎడ్జెస్ అంటే ఏమవుతుంది, అలాగే మిడ్ పాయింట్స్ అంటే ఏమవుతుంది, ఫేస్ సెంటర్స్ అంటే ఏమవుతుంది, వాల్యూమ్ వైజ్ అంటే ఏమవుతుంది, ఏరియా వైజ్ అంటే ఏమవుతుంది, పర్పెండిక్యులర్లో ఏమవుతుంది, ఈ ప్రాపర్టీస్ అన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్మేషన్స్లో కూడా ఇక్కడ మీకు ఈ ఫేసెస్, అలాగే ఈ డిస్ప్లే స్టైల్స్, ఇలా చాలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం ఒక పర్టికులర్ స్కాటర్ గురించి నియర్లీ 30 to 40 minutes పడుతుంది. బట్ మీరు మిగతా ప్రాపర్టీస్ని మీరు ఎక్స్ప్లోర్ అవ్వగలిగితే దీని గురించి, ఈ పర్టికులర్ ఆప్షన్ గురించి మనం చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.